రైతన్నపై ప్రకృతి పగబడుతోంది. ఆకాశం ముఖం చాటేస్తోంది. ఎల్నినో ముంచుకొస్తోంది. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఒకవైపు, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరోవైపు. వెరసి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. వానలు పడకపోతే రైతులకే కాదు, నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుల జేబులకు కూడా భారీ చిల్లు పడటం ఖాయం. ఈ క్రమంలో అసలు ఎల్నినో ఎఫెక్ట్ రైతులపై ఎంత ఉంటుంది? ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? అగ్రికల్చర్ అధికారులు ఏమంటున్నారు? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు ఇప్పటికే మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాల సమయంలో ఇది మరింత బలపడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఆశించిన స్థాయిలో ఈసారి వర్షాలు పడే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో రైతన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక ఈ క్రమంలో ఎల్నినో ఎఫెక్ట్ వ్యవసాయంపై ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు సాక్షి టీవీ గ్రామాల బాట పట్టింది. 1-2 వానలు పడి మురిపించడంతో రైతులు పొలాల్లో దుక్కి దున్ని విత్తనాలు వేశారు. కానీ అవన్నీ ఇప్పుడు నీళ్లు లేక మాడిపోయాయి. రైతు పెట్టుబడి లాస్ అయ్యాడు. మళ్లీ వర్షం వస్తే మళ్లీ మొదటి నుంచి పని ఆరంభించాల్సిందే. ఇక ఈ నేపథ్యంలో కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్లలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎల్నినో ప్రభావం ఈసారి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మనకు మొత్తంగా దుక్కి దున్ని పొలాలన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా పొలాల వద్దకు వచ్చి మొత్తంగా వరి నాట్లు వేసే దృశ్యాలను మనం ప్రతి ఏటా చూస్తుంటాము. కానీ అందుకు భిన్నమైన దృశ్యాన్ని నేను మీకు చూపిస్తున్నాను. కేవలం దుక్కి దున్ని ఇరుకుల వంటి గ్రామాల్లో ఎట్లా వదిలిపెట్టారో చూస్తున్నాం. ఇక్కడ ఎవరు రైతులు కూడా మనకు కనిపించట్లేదు. అంటే మొత్తంగా రైతాంగానికి ఈసారి ఎల్నినో ఒక పెద్ద దెబ్బ అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటివరకు కూడా 41% వర్షపాతం మాత్రమే నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. ఈ క్రమంలో వర్షం అప్పుడప్పుడు వచ్చి మురిపించిపోతున్నప్పటికీ కూడా మొత్తానికి రైతుకు ఉపయోగపడే వర్షం అయితే పడడం లేదనేది వాళ్ళ ప్రధానమైన ఒక ఆవేదన. ఈ నేపథ్యంలో మొత్తంగా రైతులంతా కూడా వాన చినుకు జాడ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే చూస్తే ఈ దిగుబడులు తగ్గిపోతే కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ధాన్యం రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. మరొక వైపు వ్యాపారులు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అధిక ధరలు పెట్టి కూడా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి స్టాక్ పాయింట్లలో పెట్టుకుంటున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మొత్తంగా ధాన్యం దిగుబడులు పడిపోయి ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే దుక్కి దున్నిన పొలాలు బీళ్లుగా మారిపోతే కనుక ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ధాన్యానికి డిమాండ్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మొత్తంగా మనకు ఎల్నినో ప్రభావము ఎంత స్పష్టంగా గ్రామాల్లో ఉంది అనేందుకు ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈ పాటికి ఇక్కడ పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఉండాలి. కానీ ఉదయం నుంచి కూడా రైతులు కనిపించని పరిస్థితి గ్రామాల్లో పొలాల్లో మనకు చూడవచ్చు. వాతావరణ ప్రభావంతో మొత్తంగా రైతుల్లో ఒక నిరాశాజనకమైన దృశ్యాలు మనకు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇరుకులలో ఉన్నాం. ఇరుకులలో మనం రైతులతో మాట్లాడదాం. ముఖ్యంగా ఇప్పటికే మొలకలు రావాల్సిన దశలో ఉంటుంది ప్రతి ఏటా. కానీ ఈసారి మాత్రము మొత్తం దుక్కి దున్నారు, విత్తనాలు వేసుకున్నారు. కానీ ఒక వర్షం కూడా లేకపోవడము, రైతులకు ఉపయోగపడే వర్షపాతం నమోదు కాకపోవడంతో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి రైతులు ఉన్నారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ స్థాయిలో మొలకలు మొలిసి ఇంత మొలిసేది ఉండే, వర్షాలు లేక ఇప్పుడు విత్తనాలు పెట్టి వానకు ఎదురు చూస్తున్నాం సార్. అన్ని మొలకలు ఎత్తుకుంటా మాడిపోతున్నాయి. కొంచెం పదన అయిన వాళ్ళే అన్ని మొలకెత్తి 20-30 వేల విత్తనాలు భూమి మీద వేసి చూస్తాను, వానకు ఎదురు చూస్తాను. కానీ వర్షాలు లేక అన్నీ మాడిపోతున్నాయి. పెట్టినవి వేయినాయి, మళ్ళీ కొనుక్కొచ్చుకొని ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ విత్తనాలు తెస్తా అంటే మరి టైం మనకు ఇప్పుడే జూన్లో వానలు కొట్టకపోతే వేస్ట్ అండి. ఇప్పుడు ఈ కార్తీ రోని మురకశీల ఆరిద్దరి 3 కార్తీలనే వరి ఎత్తే నారు తూకం పెరిగితే నాటెత్తే వాళ్ళు దిగుబడి వస్తుంది. ఇక ఒకవేళ లేటుగా ఈ 3 కార్తీలు వెనక లేటుగా వేస్తే అవి అంత దోమ పుట్ట వచ్చి పోవడం
ఈ వర్షాలు లేకపోతే ఇతర పంటలకు అందరికి ఇబ్బంది ఉన్నది. అంటే జనరల్గా ఆరుతడి పంటలు వేస్తే బెటర్ అని చెప్పేసి కూడా చూపిస్తారు. ఆరుతడి పంటలు కూడా పంటను కూడా ఏది సార్ వర్షానికి కొంచెం వర్షం మొలితే ఆరుతడి పంటలన్నా మనతాయి కదా, అవ్వండి కదా. ఈ అన్నదాతలంతా కూడా కొంత ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నెల రోజుల సమయంలో చాలా వరకు మంచి వర్షాలు పడి మొలకలు రావాల్సిన పరిస్థితుల్లో రైతులంతా ఆశాజనకంగా గ్రామాల్లో కనిపించాల్సిన దృశ్యాలకు భిన్నంగా ఇప్పుడు మొత్తంగా కేవలం నాట్లు వేసుకొని అవన్నీ కూడా మాడిపోతున్న దశలో మేము చూస్తున్నాము. ఇదంతా కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. మొత్తంగా వాతావరణం సహకరించకపోవడంతో రైతాంగం అంతా కూడా ఒక నిరాశాజనకమైన వాతావరణంలో ఉన్నట్టుగా మాత్రం రైతుల్లోంచి మనకు ఆ ఆవేదన వ్యక్తమవుతుంది. రైతులు సంక్షోభాలను ఎదుర్కోవటం ఎలా? సస్య రక్షణలో తీసుకోవాల్సిన చర్యలేంటి? పంట మార్పిడి ఎందుకు చేయాలి? వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎలా పండించుకోవాలి? నీటి సంక్షోభం ఏర్పడినప్పుడు స్వల్పకాలిక ఆరుతడి పంటలు ఎలా ఉపయోగపడతాయి? ఇలాంటి ఎన్నో అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేశారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా అధికారులు ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామంటున్నారు. ఎల్నినో వంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలు ఏం చేస్తాయి? వారేం చెప్తున్నారు చూద్దాం. మొత్తంగా ఎల్నినో ఎఫెక్ట్తోని రైతాంగం అంతా కూడా ఇప్పుడు గ్రామాల్లో పైకి ఆకాశం కేసి ఎదురు చూస్తూ వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా ఎక్కడ చూసినా కేవలం దుక్కి దున్నిన పొలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పటికీ కూడా 42-44 డిగ్రీల మధ్య ఆ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో రాబోయే రోజుల్లో ఆ దుక్కి దున్నిన పొలాలు కూడా పూర్తిగా బీళ్లుగా మారిపోయే అవకాశాలే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు సొసైటీల పాత్ర ఏంటి? ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు, సంక్షోభాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ముఖ్యంగా ఏమైనా రైతులకు అవగాహన కల్పిస్తారా? పంట మార్పిడికి సంబంధించి అని చెప్తారా? ఇలాంటి అంశాలతో మాట్లాడడానికి మాతో పాటు రైతు సంఘ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం మనం దుర్షేడు సొసైటీ వద్ద ఉన్నాం. ఒకసారి మాట్లాడాలి. మొన్న లాస్ట్ టైం ఏంటంటే ఒక 2 వర్షాలు పడ్డాయి. 2 వర్షాలు పడిన తర్వాత ఏమైనా రైతులు ఉత్సాహంతో అంత మొత్తం కాటన్ ఆల్రెడీ సోయింగ్ చేసిరు, కాటన్ పెట్టేసిరు. ఇప్పుడు ఆ మొలకలు చిన్న మొలకలు బయటకు వెళ్ళినాయి. ఆ మొలకలు మొత్తం మాడిపోతున్నాయి. మాడిపోతుంటే మళ్ళీ ఒక్కొక్క రైతుకు దాదాపు ఒక ఎకరానికి ఒక 5,000 రూపాయలు అదనంగా మళ్ళీ ఖర్చు. మళ్ళీ కల్టివేటర్ మళ్ళీ కొట్టాలి, మళ్ళీ 10 సార్లు వేసుకోవాలి, మళ్ళీ లైన్లు తీసుకోవాలి, మళ్ళీ సోయింగ్ చేయాలి. అయితే నా ఆలోచన ఏంటంటే వ్యవసాయ శాఖ వాళ్ళు సొసైటీ పడిన గ్రామాలకు వ్యవసాయ శాఖ అధికారులు కానీ సైంటిస్టులు వచ్చి రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలు దిక్కు వాళ్ళు మొగ్గు చూపాలి. దీన్ని కొంచెం మనం రైతుగా మనం ఆలోచన చేసుకుంటూ కొంత మేర ప్యాడీకి పోయి మిగతా అన్ని కూరగాయల వైపు పల్లి కానీ పేసరు కానీ వాటిపై పోతే మనం ఆర్థికంగా కొంచెం మనం బలపడవచ్చు. మనము గత 15 రోజులుగా మార్కెట్లలో పరిశీలిస్తున్నాము. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో దిగుబడులు పడిపోతే మాత్రం ఖచ్చితంగా ధాన్యానికి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలోనే స్టాక్ పెట్టుకునేందుకు కూడా చాలామంది వ్యాపారులు యోచిస్తున్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఒకవేళ ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఒకవేళ వర్షాలు పడకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రైతులకు పెద్ద శాపంగా మారనుంది. మరొకవైపు ధరల పెరుగుదలకు కూడా ఒక ప్రధాన కారణంగా కూడా మారనుంది. ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాభావం తప్పదని వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సరిగ్గా వర్షాలు లేకపోవడంతో తొందరపడి విత్తనాలు నాటొద్దని చెబుతున్నారు. విత్తనాలు చల్లాక వానలు పడక మొలకలు సరిగ్గా రాకుంటే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వరి పంట 2,50,000 ఎకరాల్లో ఖరీఫ్కు అంచనా వేగా పత్తి 50,000 ఎకరాల్లోనూ, మొక్కజొన్న 5,000 ఎకరాల్లోనూ వేసేందుకు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించారు. ఇక ఈ విధానంలో పంట మార్పిడి చేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉంటారని కరీంనగర్ జిల్లా డిఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. 20 to 30 mm వర్షపాతం కంటిన్యూస్గా 2-3 రోజులు ఉంటేనే మనకి నేలలో రెసిడ్యువల్ మాయిశ్చర్ అనేది ఉంటుంది. అప్పుడే మొలక శాతం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా తొందరపడి విత్తనాలు విత్తుకోవడం అన్నది మాత్రం చేయకూడదు. చేసుకుంటే తర్వాత జర్మినేషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ సీడ్ లాస్ ఉంటుంది. ముఖ్యంగా డ్యూరేషన్ లాస్. సీజన్ ఏంటంటే మనకి మళ్ళీ ఒకసారి సీడ్ ఫెయిల్ అయ్యాక మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ చేయలేము, మళ్ళీ టోటల్గా దున్నుకొని మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంత వెయిట్ అండ్ సీ అని చూసుకొని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే మాత్రమే మనము రైతులు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.
రైతులు కేవలం వరి పత్తి పంటలకే పరిమితం కాకుండా అపరాల పంటల వైపు మొగ్గు చూపాలని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ రామ్ ప్రసాద్ సూచిస్తున్నారు. కందులు, మినుములు వంటి పంటలు జూలై 15 వరకు వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తొందరపడి పంటలు వేసి నష్టపోవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ అపరాల పంటల్ని మనం అంతర పంటలుగా ఎంత వీలైతే అంత అపరాల పంటలను అంతర పంటలుగా వేసుకొని, అలాగే మనం వేసుకోవడానికి అవకాశం కూడా చాలా, ఇంకా అంటే ఆగస్టు వరకు కూడా మనము ఈ కంది వేసుకోవచ్చు. ఇక మిగతా అపరాలు అది మినుము కానీ పెసర కానీ ఇవైతే మనం జూలై 15 వరకు కూడా వేసుకోవచ్చు. కాబట్టి సో వెయిట్ చేద్దాము. సో ఇలాంటి సూచనలు ఏంటంటే ముఖ్యంగా రైతులకి ఏంటంటే కొన్ని అంటే గాబరా పడకుండా వెంటనే విత్తనాలు మొలకెత్తి ఇబ్బంది పాలవ్వకుండా సో మీడియా ద్వారా ఈ వ్యవసాయ శాఖ నుండి కానీ అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ఎప్పటికప్పుడు మేము పేపర్ల ద్వారా కానీ అలాగే మీడియా ద్వారా కానీ సమాచారాన్ని అందిస్తున్నాం. సో దీన్ని తప్పకుండా పాటించాలని చెప్పి రైతులని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవకపోతే రాబోయే రోజుల్లో బియ్యం, ఇతర పంటలకు సంబంధించిన ధరలు పెరగటం ఖాయం. ఈ నేపథ్యంలో ఇప్పటికే వ్యాపారులు ముందస్తు జాగ్రత్తగా రైతుల నుంచి మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి తమ గోదాములను నింపుకుంటున్నారు. ఇక దిగుబడులు తగ్గిపోతే ఆ భారం మళ్లీ సామాన్యుడిపై పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్నినో ఇప్పుడు ప్రజల పాలిట పెద్ద ముప్పుగా పరిణమించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.